కర్నూల్లో మాట్లాడుతూ యేసుప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే మాట, అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ తప్పు అని నిరూపించడానికి 2 నిమిషాలు చాలా అన్నాను. అంటే ఊరికే డైలాగ్ బాగుందని కొట్లా. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అని నేను అన్నాను. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాను. తప్పా ఒప్ప? తప్పు. అది తప్పు అని నిరూపించడానికి మీకు ఎంత టైం పడుతుంది చెప్పండి? వీళ్ళెవరు 2 క్షణాలు అంటున్నారు. నేనే కొంచెం పెద్ద మనసుతో 2 నిమిషాలు అన్నా. 2 నిమిషాలు పంచ్ డైలాగ్ కాదు అది. చంద్రబాబు నాయుడు గారు తమిళనాడు ముఖ్యమంత్రి అన్న స్టేట్మెంట్ని తిప్పికొట్టడానికి నాకే కాదు, మీలో ఎవరికైనా బట్టే సమయం అంతే. డొనాల్డ్ ట్రంప్ ఇండియాకు ప్రెసిడెంట్ అన్నాను. చెప్పండి తప్పా ఒప్ప? అది తప్పు అని చెప్పడానికి మీకు ఎంత టైం పడుతుందో చెప్పండి. ఎవరైనా సరే ఆ స్టేట్మెంట్ తప్పు అని చెప్పడం ఎంత ఈజీనో అంతకంటే ఈజీ యేసు ప్రభు పరలోకంలో పుట్టాడనేటువంటి అబద్ధాన్ని తిప్పికొట్టడం. నేనే అవసరంలా, ఎవరైనా నేను ఆ రోజు అదే అన్న కర్నూల్లో, నేను నిలబడితేనే 2 నిమిషాలు అనుకోకండి, నేను ఎవరు నిలబెట్టినా 2 నిమిషాలని. నేనొక్కడిని 2 నిమిషాలు అన్నందుకే ఇంత మీరు ఇబ్బందిగా ఫీల్ అయితే ఇంక అందరు నోరెత్తితే ఇప్పుడు ఎత్తుతారు, ఈ రోజు నుంచి ఎత్తుతారు. ఎందుకంటే యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనే బోధ ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా? యేసు ప్రభు పరలోకంలో పుట్టినవాడు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి సేవకులు, బోధకులు ఉన్నారా లేదా? యేసు ప్రభు ఉందా, పరలోకం ఉందా? మనలో మాట అందరు చెప్పండి. యేసు ప్రభు ఉందా, పరలోకం ఉందా? అందరు చెప్పండి. యేసు ప్రభు ఉందా, పరలోకం ఉందా? అందరికి అదేనా ఫిక్సా? మరి యేసు ప్రభు పరలోకం కంటే ముందున్నవాడైతే మరి పరలోకంలో ఎలా పుడతాడు?